గవర్నమెంట్ ఫీవర్ హాస్పిటల్ నుంచి వచ్చినాము. మాకు శాలరీస్ ఆపేసినారు. 12 years నుంచి అవుట్సోర్సింగ్ అని పెట్టినారు. జాబ్స్ పర్మనెంట్ లేవు, శాలరీస్ రావట్లేదు. శాలరీ ఉన్నది రావట్లేదు. ఇంప్రూవ్ చేసి అని హామీ ఇచ్చినారు, ఏం చేయలేదు. ఇక్కడికి వచ్చినాడు హామీ అని అట్లీస్ట్ కలవం కూడా కలవలే. ఇదేంటి? ఉదయం ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ 7-6:30కి వచ్చినాం మేము. కనీసం కలవనన్నా కలవాలి కదా, అతను కలవలేదు. ఇంకేం లేదు. వచ్చినారు, ఏవో పేపర్స్ ఇవ్వమన్నారు, ఇచ్చినాము. అవి తను చూస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. వచ్చే జీతాలన్నా ఇస్తలేడు. శాలరీ ఇంప్రూవ్ అన్నారు, పర్మనెంట్ అన్నారు, అన్నీ హామీ ఇచ్చి కూర్చున్నాడు. పాత అయిన హామీ ఇచ్చి దొబ్బినాడు, ఈయన వచ్చి కూర్చున్నాడు. వేస్ట్ కదా ఇంత దూరం వచ్చి మేము డబ్బులు పెట్టుకొని లైన్లో. ఇంకా నేను హ్యాండిక్యాప్. ఎక్కడి నుంచి వచ్చారు? ఫీవర్ హాస్పిటల్. ఓకే, థ్యాంక్ యూ అండి. మేము 9 సంవత్సరం అయింది అప్లై చేసి. తిరుగుతున్నా ఈ రోజు రేపు అని ఇట్లానే తిరిపించి మాకు ఫోన్ రాలేదు, ఏం లేదు. అందరికి వచ్చింది, మాకే రాలేదు. మా ఏరియాలో మేము చాలా ఇబ్బందిలో ఉన్నాము. వీళ్ళు ఉన్న వాళ్ళకి వచ్చింది, మాకు రాలేదు అసలుకే. అట్లా అని మేము తిరుగుతున్నాం. మా పరిశాన్ దూరం అయితే చాలు, మాకు వేరేది ఏం అడుగుతున్నాం. ఇదే గురించి వచ్చినా మేడం మేము. ఆసిఫ్ నగర్, మెహందీపట్నం సార్. అదే పరిశానికి వచ్చినాం మేడం మేము. లోపల పరిస్థితి గురించి నేను ఆదర్శ రైతు స్టేట్ ప్రెసిడెంట్ బోధన వెంకటరెడ్డి అండి. మేము వినతి పత్రం ఇచ్చేటందుకు ఇక్కడికి వచ్చాము. సీఎం గారు స్వయంగా తీసుకుంటారు అనుకున్నారు, కానీ అక్కడ చూస్తే ఆ సిచ్యువేషన్ లేదు. చాలా పెద్ద ఎత్తున ప్రజలలో నిరసన అనిపిస్తుంది. ప్రజావాణి అంటే వాస్తవానికి మినిస్టరో సీఎం గారో ఒక ఎమ్మెల్యేలను పెట్టి తీసుకుంటే ప్రజలలో బాగుండు. అక్కడ మాత్రం ఒక ఆఫీసర్స్ తీసుకుంటారు. అక్కడి నుంచి ప్రతి ప్రజలైతే వ్యతిరేకతగానే అనిపిస్తుంది. ఇంత పెద్ద ఎత్తున వస్తున్నాం కానీ అక్కడ ఒక ఎమ్మెల్యే లేరు, ఒక మినిస్టర్ లేరు, ఒక సీఎం లేరు అనేది మాత్రం ప్రజలలో వ్యతిరేకతగా ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారికి నేను కోరుకునే మనవి ఏంటంటే అక్కడ కనీసం ఒక ఎమ్మెల్యేలన్నా మినిస్టర్ గారితోటన్నా ఈ ప్రజలకు ఆ వినతి పత్రాలు తీసుకుంటే చాలా బాగుండు అనేది మా కోరిక. అది నేను ఇప్పుడు సీఎం గారికి కూడా అదే చెప్పదలుచుకున్నా. ఎందుకంటే అక్కడ ఆఫీసర్స్ తీసుకుంటే మాత్రం ప్రజలలో చాలా వ్యతిరేకతగా ఉంది. ఏమంటారంటే తెలుగులో ముక్కు మూతి ఇరుస్తున్నారు. ఇది చాలా పద్ధతిగా లేదనేది ప్రజలలో వస్తున్నది. కాబట్టి దయచేసి ఇది సిస్టమేటిక్గా తీసుకోవాలి. ఒక ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.